చలో బ్రదర్, ఫైనల్ డే అయితే వచ్చేసింది అనమాట. అవినాష్ అయితే కప్పు గెలిచేశాడు. బిగ్ బాస్ 8 సీజన్ టైటిల్ అయితే విన్ అయిపోయాడు. అవినాష్ అయితే విన్ అయిపోయాడు గైస్. చాలా సెన్సేషనల్ న్యూస్. దగ్గర ఆల్మోస్ట్ 60 lakhs ప్రైజ్ వర్త్ అయితే మన అవినాష్ అయితే గెలుచుకున్నాడంట. నాకైతే ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. నేనైతే పిక్చర్ ఇంకా టెలికాస్ట్ అయితే కాలేదు ఫైనల్, బిగ్ బాస్ ఫైనల్. ఇది నా ఫస్ట్ వీడియో బిగ్ బాస్ ఫైనల్ గురించి. ఈ విషయం వినగానే నేనైతే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది అనమాట. అవినాష్ ఏంటి కప్పు విన్ కావడం ఏంటి, దగ్గర 60 lakhs ప్రైజ్ వర్త్ తీసుకోవడం ఏంటి అని చెప్పేసి నేనైతే పిచ్చాను. మీకైతే ఈ ఆర్డర్ లో అయితే వచ్చేసింది అనమాట. అవినాష్ ఫస్ట్ వచ్చాడంట. సెకండ్ రన్నర్ అప్ వచ్చేసి ప్రేరణ, థర్డ్ రన్నర్ అప్ వచ్చేసి నబీల్, ఫోర్త్ రన్నర్ అప్ వచ్చేసి నిఖిల్, ఫిఫ్త్ రన్నర్ అప్ వచ్చేసి గౌతమ్. సో ఈ ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట గైస్. నేనైతే ఈ ఆర్డర్ చూసి అయితే పిక్చర్ అయిపోయాను అనమాట. నేనైతే నిఖిల్ అయిపోతాడేమో అనుకున్నా, నిఖిల్ విన్ అవ్వాలి అని చెప్పేసి అయితే ఉండే. కానీ అన్ఫార్చునేట్లీ, ఎందుకంటే ప్రజలు ఎట్లయితే ఓటేస్తారో దాని ప్రకారం అయితే విన్నర్స్ అయితే వస్తారు. సో గైస్ ఇది ఆర్డర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి అవినాష్, సెకండ్ వచ్చేసి ప్రేరణ. సో వీళ్ళిద్దరికైతే కంగ్రాచులేషన్స్. అవినాష్ అయితే నిజంగా అంటున్నా, నేనైతే పిక్చర్ అయిపోతున్నా. మీరే కాదు, నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా ఫైనల్స్, ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పేసి. ఫినాలే నాకైతే అవినాష్ అయిందంటే నేనైతే నమ్మబుద్ధి అయితే లేదు గైస్. ఏమో మీరు నాకు చెప్పారు అవినాష్ అయిందా లేదా అని చెప్పేసి అయితే కమెంట్ చేయండి. అవినాష్ అయితే మాత్రం సూపర్. అసలు ఒక రికార్డ్ సృష్టించినట్టే. అవినాష్ కి తరిగే ఉండదు అసలు చెప్పాలంటే. మోస్ట్లీ అయితే అవినాష్ అవ్వడం అనిపిస్తుంది నాకైతే. ఇన్స్టింగ్స్ అయితే గట్టి కొడుతుంది. బట్ స్టిల్ చూద్దాం. ఇంకోటి గౌతమ్ అయితే ఆల్మోస్ట్ టెంప్ట్ అయిపోయాడంట మన సూట్ కేసు అయితే తీసుకోవడానికి. సూట్ కేస్ గురించి అయితే పిచ్ అయిపోతుంది. నేనైతే విన్నది కరెక్టే. అయితే మీరైతే ఈ వీడియో చూడాల్సిందే, ఈ ఫైనల్స్ చూడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఫైనల్స్ లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. రామ్ చరణ్ గారు అయితే గెస్ట్ అయితే వచ్చేసారంట. రామ్ చరణ్ గారు కాదు గైస్, రామ్ చరణ్ తో పాటు చాలా మంది తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చారంట గెస్ట్. తమిళ ఇండస్ట్రీలో వాళ్ళ నాకు తెలిసేది పేర్లు అయితే నాకు అంత ఐడియా లేదు, చెప్పలేరు అనమాట. అట్లా చెప్పాలంటే తమిళ ఇండస్ట్రీ అని అయితే తెలుసు. చూడాలి. లిటరలీ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. మీరు కూడా వెయిట్ చేస్తారని అయితే నాకు తెలుసు. మనందరం వెయిట్ చేద్దాం. నేనైతే అవినాష్ విన్ అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ కొట్టేస్తాం అవినాష్ అయితే. నేనైతే పెద్ద ఫ్యాన్ అయితే అయిపోతాను అనమాట. చూసాం ఏమవుతుందో. కానీ మోస్ట్లీ గైస్ నేను అనుకున్న ప్రకారం అయితే నిఖిల్ అయితే విన్ కావాలి అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటారో కమెంట్ చేయండి. ఇక్కడికి వచ్చిన దాంట్లో మళ్ళీ సోనియా ఆకుల అయితే మళ్ళీ కాంట్రవర్సీ స్టార్ట్ చేసింది అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా నిఖిల్కి లైవ్ వేసిందంట. మాకైతే ఈ మాట వినగా నేనైతే అసలు పిక్చర్ ఎత్తాను అనమాట. ఏంది అయిపోయిన తర్వాత వదలలేదు, బిగ్ బాస్ ఉన్నప్పుడు వదలలేదు, ఇప్పుడు వదలలేదు, నెక్స్ట్ ఏమేం చేస్తుందో తెలియదు. బిగ్ బాస్ 8 చాలా కాంట్రవర్సీస్ కి ఒక మూల కారణం గైస్. ఇన్ని సీజన్ అంటే 7 seasons ఎప్పుడు ఇంతగానో కాంట్రవర్సీ కాలేదు. ఇప్పుడైతే లేడీస్ మ్యాటర్లు అయితే చాలా ఓపెన్ అయిపోతుంది. మీకు తెలుసు కదా, నిఖిల్ చుట్టే తిరుగుతున్నాయి ఇవన్నీ కాంట్రవర్సీస్. ఫస్ట్ అయితే సోనియా దగ్గరికి వచ్చేసింది. సోనియా తర్వాత ఇంకొక అమ్మాయి మీకు తెలుసు, ఆ అమ్మాయితో కొంచెం నడిచింది. కానీ మన నిఖిల్ అయితే చాలా క్లారిటీ ఉన్నాడు. నేను ఒకళ్ళని అడ్డు పెట్టుకొని గేమ్ ఆడలే అని మాత్రం చెప్పేసింది అనమాట. సీరియస్ చూద్దాం ఏమంటారు. మీకు నచ్చిన వ్యక్తి కంటెస్టెంట్ ఎవరో మీరైతే కమెంట్ చేయండి. నేనైతే మళ్ళీ దగ్గర 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది బిగ్ బాస్ చూడడానికి. ఈసారి అయితే నాకు అంత ఛాన్స్ దొరకలేదు గైస్ బిగ్ బాస్ వీడియోస్ గురించి చేయడానికి, రివ్యూస్ పెట్టడానికి. కానీ పక్కా నెక్స్ట్ ఇయర్ మాత్రం 100% నేను రివ్యూ చేస్తా. స్టార్టింగ్ నుంచి రివ్యూస్ పెడతా. ప్రతి ఒక్క రివ్యూ కరెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకుంటా. ఇప్పుడైతే కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది మనకి, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా. ఆ కాంట్రవర్సీలో ఎందుకు దిగాలి అని చెప్పేసి ఒక చిన్న థాట్ ఉండే. కానీ నెక్స్ట్ ఇయర్ ఎవరికి భయపడేది లేదు. మాస్కి కిరికిరి ఏదైనా కానీ రివ్యూస్ చేస్తా, రివ్యూస్ పెడతా. ఎవరు ఎట్లా రావాలి, నేను చేసే పని నేను చేస్తా. చలో గైస్, థ్యాంక్ యూ. ఇంకోటి గైస్, లాస్ట్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలి అని చెప్పి అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.